ప్రజాప్రభుత్వ విజయోత్సవాన్ని అనంతపురంలో నిర్వహిస్తున్నామని టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చమన్నారు. సూపర్ 6 హామీలను నెరవేర్చేందుకు విజయ సంకేతంగా అనంతపురంలో విజయోత్సవ సభను నిర్వహిస్తున్నామన్నారు. సూపర్ 6 విజయోత్సవ సభ ఏర్పాట్లకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిటాల శ్రీరామ్ నాయకులతో కలిసి ఏర్పాట్లు తీరుతెన్నులు పర్యవేక్షించారు. సభాస్థలం నుంచి పరిటాల శ్రీరామ్తో మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ పూర్తి సమాచారం అందిస్తారు. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ మహాసభ ప్రారంభమైంది. ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్న పరిస్థితులు ఈ రోజు భూమి పూజ చేశారు. ప్రస్తుతం మన దగ్గర పరిటాల శ్రీరామ్ గారు చెప్పండి, కడపలో మానాడు దిగ్విజయం జరిగిన నేపథ్యంలో అనంతపురంలో కూడా అలాంటి సభ జరుగుతుంది. ఏమి అంచనాలు ఉన్నాయి, ఎట్లా మీరు ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయి? మొదటిగా కూటమి ప్రభుత్వం అనంతపురాన్ని చూస్ చేసుకోవడం అనే దానికి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నామండి. ఎందుకంటే ఎక్కడా దేశంలో ఎక్కడా లేనట్టుగా ఒక కొత్త ప్రభుత్వం, అందులోనూ వెనకబడిన రాష్ట్రంగా పేర్కొన్న రాష్ట్రంలో ఒక ప్రభుత్వం నెలకొల్పిన తర్వాత ఇంత తొందరగా ఇన్ని ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చే ప్రయత్నం చేయడం, అందులో ముఖ్యంగా చాలా వరకు నెరవేర్చడం అనే దాన్ని ఆ సక్సెస్ ఏదైతే ఉందో ఆ సక్సెస్ని మాతో పాటు కలిసి పంచుకోవడానికి ఖచ్చితంగా 3 పార్టీలు కలిసి రావడం అనే దాన్ని కూడా మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. మన జిల్లాలో ఉన్న 3 పార్టీల కార్యకర్తలు కానీ లేకుంటే ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా పాజిటివ్గా తీసుకుంటున్నారు. అందులోనూ ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్కి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు కానీ ఇలాంటి పదవుల్లో ఉన్నవారు, వివిధ పదవుల్లో ఉన్నవారు అందరూ కూడా కలిసి ఈరోజు రావడం జరుగుతుంది. అన్నిట్లోనూ ముఖ్యంగా దగ్గర 3.5 నుంచి 4 లక్షల మందిని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. దాని తగ్గట్టుగానే ప్లేస్ని ముఖ్యంగా టౌన్లో, అంటే కొంచెం కష్టమైనప్పటికీ టౌన్లో పూర్తి స్థాయిలో చూసుకోవడం, మరి పనులు ఈరోజు మొదలు పెట్టడము, దానికి తగ్గట్టుగా పార్కింగ్ కానీ అకామిడేషన్ కానీ అన్నింటినీ కూడా చాలా ప్లాన్డ్గా ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. వచ్చే 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి ప్రభుత్వ అభిమానులు కావచ్చు, లేకుంటే లబ్ధి పొందిన వారందరూ కూడా కావచ్చు, ఈరోజు ఈ రకంగా మీరు అంతా కూడా ముందుకు రావాలి. అందరూ ముందుకొచ్చి ఈరోజు వచ్చిన కూటమి నాయకులందరికీ కూడా మీ మద్దతు తెలియజేయాలి. ఇటువంటి సంక్షేమ పథకాలు ఏవైనా సరే మరిన్ని జరగడానికి మీ అందరు ఇచ్చే ఎంకరేజ్మెంటే దీనికి ఉపయోగం అవుతుందనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎట్లా భోజనాలు ఇవన్నీ ఏర్పాట్లు ఉంటాయి, ఏ రకంగా జరుగుతున్నాయి? ఈ ఇవన్నీ చూసుకుంటే ఏర్పాట్లు, ముఖ్యంగా ఏర్పాట్లు పెద్ద సమస్యగా ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేశారండి, ఈరోజు మొదలవుతుంది. దగ్గర మనకు పార్కింగ్ కూడా 4-5 డిఫరెంట్ ప్లేసెస్. ఎందుకంటే అనంతపురం పట్టణానికి 3 పక్కల నుంచి ప్రజలందరూ కూడా వస్తుంటారు కాబట్టి 3 డిఫరెంట్ డైరెక్షన్స్లో కూడా పార్కింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, లేదంటే భోజన ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైనా సరే ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఈ రోజు నుంచి మొదలు కాబట్టి ఫస్ట్ ప్రాంగణం ఏదైతే ఉందో, మీటింగ్ ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని క్లీన్ చేయడము, దీంతో పాటు మిగిలిన ప్లేసెస్ కూడా చేసుకొని చాలా అంటే నడవడానికి ఎక్కడో బండి పెట్టుకొని నడుచుకొని దగ్గరికి దూరంగా పోవడం కంటే కూడా ప్రజలకు ఇబ్బంది లేకోకుండా దగ్గరగా ఉండేటట్టుగానే చూసి మొత్తం ప్లాన్ చేస్తాం. వీవీఐపీలో సెంట్రల్ మినిస్టర్లు, మిగతా సీఎం, డిప్యూటీ సీఎం అందరూ కూడా వస్తున్న పరిస్థితుల్లో భద్రతా ఏర్పాట్లపైన ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు పోలీసులు పూర్తి స్థాయిలో? ఇది ముఖ్యంగా అండి పార్టీలకు సంబంధించిన మీటింగ్. సో ముఖ్యంగా కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్న పార్టీకి సంబంధించిన శ్రేణులు, అది బీజేపీనా, జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కువగా దీంట్లో ఇది ఉంటారు. సో దాంతోపాటు అందరూ ఇంతమంది వీఐపీస్ వస్తున్నారు కాబట్టి ఈవెన్ ఎస్పీ గారు కూడా పూర్తి స్థాయిలో, ఇక్కడ లోకల్ పోలీసు కూడా పూర్తి స్థాయిలో దీంట్లో నిమగ్నమై ఉంది. దాంతోనూ ఈరోజు ముఖ్యంగా సెంట్రల్ నుంచి అంటే ముఖ్యంగా లోకేష్ గారు కావచ్చు, రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ముగ్గురు రావడము, వీరందరికీ తగ్గట్టుగానే మొత్తం ఈ జిల్లాలో కూడా యువత అంతా కూడా ఈరోజు మొదలైపోయింది. ఈరోజు మా యువ నాయకులు వస్తున్నారు. ఈ రాష్ట్రానికి దిశ ఒక దిక్కు చూపించే వాళ్ళు ఈరోజు మా జిల్లాకు వస్తున్నారు అనే దాని మీద ఈరోజు మొత్తం జిల్లాలో ఉన్న యువత అంతా కూడా సిద్ధంగమై ఈరోజు ఇక్కడికి రావడానికి అందరూ కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు. ఏదైతే సూపర్ 6 సభ ఇప్పటికే జరుగుతున్న నేపథ్యంలో హంగామా అయితే కనిపిస్తుంది. మొత్తం ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి మొత్తం నేతలందరూ కూడా ఇక్కడ రాబోతున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు కేంద్ర మంత్రులందరూ కూడా రాబోతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు, భద్రత కూడా చేస్తున్నారని చెప్పి పరిటాల శ్రీరామ్ చెప్తారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, HM TV.